గ్రేటర్ హైదరాబాద్ లో ఏ రోడ్డు చూసినా ఏ ప్రాంతంలో చూసినా గుంతలే. ప్రధాన రహదారుల నుంచి అంతర్గత రోడ్ల దాకా సాఫీగా ప్రయాణించేందుకు వీలు లేకుండా మారాయి. గుంతలమయంగా మారిన రోడ్లపై ప్రయాణం నరకప్రాయమవుతోంది. ఈ మధ్య భారీగా పడుతున్న వర్షాలకు చాలా చోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. పాడైన రహదారుల మరమ్మతుల్లో జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం నిర్లక్ష్యం చేస్తుండటం గ్రేటర్ ప్రజలకు ప్రాణ సంకటంగా మారుతోంది. జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదులు వస్తున్నా అధికారులు స్పందించడం లేదు. జీహెచ్ఎంసీ పరిధిలో 9,013 కిలోమీటర్ల మేర రోడ్లున్నాయి. ఇందులో 2,846 కిలోమీటర్లు బీటీ రోడ్లు, 6,167 కిలోమీటర్ల మేర అంతర్గత రోడ్లు ఉన్నాయి. ఇందులో 70% రోడ్లపై గుంతలేర్పడ్డాయి. 709 కిలోమీటర్ల మేర ఉన్న సిఆర్ఎంపీ రోడ్లు మినహా మిగతా అన్ని రోడ్లు గుంతలతోనే దర్శనమిస్తున్నాయి. ఐఆర్సీ అంటే ఇండియన్ రోడ్ కాంగ్రెస్ లెక్కల ప్రకారం బీటీ రోడ్ వేస్తే 6 ఏళ్ల వరకు, సీసీ రోడ్ అయితే 10 ఏళ్ల వరకు ఉండాలి. కానీ ఇప్పుడు వేసిన రోడ్లు నెలల వ్యవధిలోనే గుంతలు పడుతున్నాయి. జీహెచ్ఎంసీలో అధికారులు, కాంట్రాక్టర్లు అవినీతికి పాల్పడుతుండటంతో రోడ్లు త్వరగా డ్యామేజ్ అవుతున్నాయి. బంజారా హిల్స్లోని ఏసీబీ క్వార్టర్స్, జూబ్లీ హిల్స్, నానక్లగల్, మెహదీపట్నం, షేక్పేట్, పారడైజ్, రామ్గోపాల్పేట్, ముసారంబాగ్, బాలానగర్, ఎర్రగడ్డ, బహదూర్పుర, ఎల్బీ నగర్, కుత్బుల్లాపూర్, పాతబస్తీలోని చాలా ప్రాంతాల్లో రోడ్లు ఎక్కువగా డ్యామేజ్ అయ్యాయి. నారాయణగూడ నుంచి రామంతపూర్ వెళ్లే ప్రయాణికులు అరగంట పాటు నరకం చూసే రహదారిపై ప్రయాణం చేయాల్సి వస్తుంది. అంబర్పేట చేనెంబర్ చౌరస్తా నుంచి ముక్రం హోటల్ వరకు మోకాలు లోతు గుంతలు ఏర్పడ్డాయి. పంజాగుట్ట, సాయిబాబా కాలనీ, డీడీ కాలనీ, నల్లకుంట కూడలి, జూబ్లీ హిల్స్ తదితర ప్రాంతాల్లో రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో వాహనాలు వెళ్లేందుకు ఇబ్బందిగా ఉండగా వేరే రూట్ల నుంచి వెళ్తున్నట్లు వాహనదారులు చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, గ్రేటర్ లో ఏ రోడ్డు చూసినా, మెయిన్ రోడ్ నుంచి లింక్ రోడ్ వరకు ఏ రోడ్డు చూసినా కూడా గుంతలమయంగా మారింది. దాంతో ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధూర నగరంలో ఇప్పటికే క్యాచ్ పిట్లు ఏవైతే ఉన్నాయో దాదాపు 7,965 క్యాచ్ పిట్లు ఉన్నాయి. వాటి అన్నింటినీ కూడా మరమ్మతులు చేస్తామని జీహెచ్ఎంసీ ఇప్పటి వరకు కూడా చేయనటువంటి దాఖలాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. దాదాపు 70% రోడ్లకు ఇప్పటికే మరమ్మతులు అనుకున్నారు. కానీ కాంట్రాక్టర్లు కావచ్చు, గుత్తదారులు కావచ్చు, పూర్తిగా అధికారులు కాంట్రాక్టర్ల రూపంలో బిల్లులు వసూలు చేస్తున్నట్టుగా గుర్తించిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా సిటీలో ఉన్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్లు ఏవైతే ఉన్నాయో గుత్తలమయంగా మారాయి. సాయంత్రం వేళల్లో కావచ్చు, ఉదయం వేళల్లో వెళ్లాలంటే కూడా నడువులు పాడవుతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. నగర వ్యాప్తంగా కూడా ప్రతి రోడ్డు కూడా ఈ రోడ్డు ఆ రోడ్డు అని కాదు, ప్రతి రోడ్డు ప్రతి పరిస్థితి ఇదే విధంగా ఉంది. కానీ జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం ఎండాకాలంలోనే ఈ రోడ్ల గుంతలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా ఖచ్చితంగా పూడ్చాలి, లేదంటే కొత్త రోడ్లు వేయాల్సినటువంటి అవకాశం ఉంటుంది. కానీ వర్షాకాలం ప్రారంభమై ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ కూడా కనీసం వాటిని మరమ్మతులు చేయట్లేదు. ఎక్కడికక్కడ రోడ్లను వదిలేసినటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల రోడ్లు వేశామని బిల్లులు పెట్టి మరి ఆ నిధులు దండుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనకు జీహెచ్ఎంసీ వ్యాప్తంగా కనిపిస్తుంది. 7,965 క్యాచ్ పిట్లకు దాదాపు 2-3 క్యాచ్ పిట్లు మాత్రమే వేసి పూర్తిగా రోడ్లన్నీ మరమ్మతులు చేశామని కూడా చెప్తున్నారు. కొన్ని రోడ్లు అయితే తవ్వి నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా కనీసం కొత్త రోడ్డు వేయనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దాదాపు ఒక్కో సంబంధించి 150 డివిజన్లు ఉంటే ఒక్కో డివిజన్ కు 15 కోట్లు కేటాయించారు. ఆ 15 కోట్లు కూడా ఎక్కడా సరిపోవటం లేదు. లింక్ రోడ్లు కావచ్చు, ప్రధాన రోడ్లు కావచ్చు, ఏదైతే కొత్తగా ఫ్లైఓవర్లు వేసినటువంటి కింద ఆ రోడ్లు కావచ్చు, అవేవి కూడా పూర్తి స్థాయిలో కాలేదు. దీంతో నగర వ్యాప్తంగా కూడా పరిస్థితులు చాలా దారుణంగా మారిపోయాయి. వెళ్లాలంటే కూడా నడువులు పాడవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ద్విచక్ర వాహనదారులు కావచ్చు, 4 వీలర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. బండ్లు కూడా పాడవుతున్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. కనీసం వర్షాకాలంలో నీళ్లు నిలవటంతో అవి కనబడకపోవడంతో దాంట్లో పడి గాయాల పాలవుతున్నటువంటి దృశ్యాలు ఉన్నాయి. కనీసం అధికారులు ఇప్పటికైనా స్పందించి 1,000 కోట్లు దండుకుంటున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా వాటి అన్నిటిపైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా కనిపిస్తుంది. నిధులకు సంబంధించినటువంటి అంశంలో కూడా అధికారులు కొంత చేతివాతం ప్రదర్శిస్తున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ కిరణ్. గ్రేటర్ లో మెయిన్ రోడ్ నుంచి లింక్ రోడ్ వరకు ఏ రోడ్డు చూసినా గుంతల రోడ్లపై ప్రయాణం నరకప్రాయం అవుతుంది. గుంతల రోడ్లపై ప్రయాణం చేయలేకపోతున్నారు నగరవాసులు. రహదారుల మరమ్మతుల్లో జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం వహిస్తోందని నగరవాసులైతే వాపోతున్నారు.